ఇప్పుడు మీకు ధైర్యం కలిగించే ఒక మాట చెప్పి నేను మిగిలిన విషయాలు చెబుతా. నిన్న మనం పేర్కొన్న 21 నరకాల శిక్షలు కూడా ఇక్కడ శిక్ష అనుభవించని వాళ్ళకే ఉంటాయి. చట్ట ప్రకారం ఇక్కడ శిక్ష పడిన వాళ్ళకి అవేవి ఉండవు. అదొక సౌకర్యం. లేకపోతే ఇక్కడ పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఎందుకు? అది ఎందుకోసం పెట్టారు అంటే ఇక్కడ మనం ఎలా తప్పించుకుంటామో అందరికీ తెలుసు. ఒక్కొక్క కేసు 25 ఏళ్ళు సాగుతుంది, సాక్ష్యాధారాలు మాయమైపోతాయి. కానీ ఇక్కడ సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి మాయం చేస్తావు. అక్కడ సాక్ష్యాలు ఆధారాలు ఉండవు, కొరడాలు గొడ్డళ్లే ఉంటాయి. నేను ఎవడో అడగడు అక్కడ చేసావని, చేసావు అని కొట్టేస్తాడంతే. ఇక్కడ అంతరాత్మ సాక్షి అది అంత బలీయంగా ఆ లోకానికి ఈ సమాచారం ఎలా పెడుతుందో ఈ ప్రసంగం ముగింపులో నేను చెప్తాను. దాని ముగింపు కోసం, క్లైమాక్స్ కోసం అట్టు పెట్టాను రహస్యాన్ని. అసలు ఈ సమాచారం అంతా అక్కడికి ఎలా పెడుతుంది? ఆ చేర్చేవాళ్ళు ఎవరు? ఆ నిఘా విభాగం సిబిఐ ఏమిటి? సిబిఐని కూడా మనం వాడేసుకుంటాం కదా ఈవేళ, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు. అదేం కుదరదు. యమధర్మరాజు సిబిఐ కేవలం ధర్మం చేతుల్లో ఉండదు, యమధర్మరాజు చేతుల్లో కూడా ఉండదు. ఆయన కూడా దాని మీద ఏం పెత్తనం లేదు. ఖచ్చితంగా ధర్మానికి కట్టుబడి ఉంటుంది. అది ఇంత సమాచారం, ఇన్ని కోట్ల మంది జీవులు చేసే పాపపుణ్యాల సమాచారం పైకి ఎలా పెడుతుంది? అసలు ఎన్ని వేల కంప్యూటర్లు ఉన్నా, ఎంత కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నా ఎలా సాధ్యం అవుతుంది? అంతకు మించింది ఉంది. అది మనకి ప్రత్యక్ష ఉదాహరణ. మీకేమి గమ్మత్తులు చెప్పాల్సిన వల్ల ప్రత్యక్ష ఉదాహరణ మీరు ఒప్పుకునే తీరతారు. ఖచ్చితంగా వెళ్ళిపోతుంది మొత్తం సమాచారం, తిరుగులేదు. కానీ మనం నిజాయితీగా ఒప్పుకోవలసింది ఏమిటి అంటే, ప్రశాంతంగా ఉండాల్సింది. ఏదైనా తప్పు మనం ఇక్కడ జరిగినప్పుడు మనకు తెలుసుండి కూడా అనవసరపు వాదనలు చేయకుండా, సాక్ష్యాధారాలు మాయ చేయకుండా, అయ్యా నేను చేశాను, నాకు ఒళ్ళు మండింది, చేశాను, చట్టం దృష్టిలో ఇది తప్పు, నన్ను శిక్షించండి అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయనే ఒప్పేసుకుంటే ఏదో శిక్ష వేస్తారు. ఎలాగో మన దేశంలో గొప్ప సౌకర్యం ఉంది. 16 హత్యలు చేసిన వాడినైనా సరే భగవద్గీత చదువుతూ ఉంటే ఆగస్టు 15 వదిలేస్తారు. సత్ప్రవర్తన అని ఒకటి ఉంది ఇక్కడ. సత్ప్రవర్తనతో ఉంటే సరి, ఎందుకు వచ్చిన గొడవ అయిపోయింది. అంచేది ఇక్కడ ఉంటే మళ్ళీ ఇంకా వెళ్ళాల్సిన పని లేదండి. ఇంకొక మాట, నిన్నటి వరకు పాపాలు, నరకాలు, శిక్షలు అయ్యాయి. ఇక మృతి చెందిన జీవి దగ్గర మనం ఎలా ప్రవర్తించాలి? అతనికి చేయాల్సిన కర్మకాండ ఏమిటి? ఎవరు చెయ్యాలి? ఎలా చెయ్యాలి? మహిళ ఎన్ని రోజులు పట్టాలి? దాంట్లో పాటించవలసిన ఆచార వ్యవహారాలు ఏమిటో ఇవాల్టి అధ్యాయాల్లో వస్తుంది. ముఖ్యమైనది ఏమిటంటే మనం గుర్తుపెట్టుకోవలసింది, రోగిణోంతికమాసాద్య శోచితవ్యం నబాంధవైః. రోగిణోంతికమాసాద్య శోచితవ్యం నబాంధవైః. స్మరణీయం పవిత్రం మే నామధేయం ముహుర్ముహు. విష్ణుమూర్తి స్వయంగా చెప్పిన మాట ఇది. చాలామంది తెలియక అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉంటారయ్యా పోయిన వాడి దగ్గర. ఎందుకో తెలియదు, వాడు రాడు కదా. రోగిణగా అంత్యకం ఆసాద్య బాంధవైకి న శోచితవ్యం. రోగి దగ్గర కూర్చుని ఎవరు ఏడవద్దు అన్నాడు. మనం 2 కారణాల వల్ల ఏడుస్తాం. ఒకటి, మమకారం వదిలిపెట్టలేకపోతున్నాం, అది నిజమే. రెండోది, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో ఏడవకపోతే ఇదొకటి కూడా కొంత ఉంటుందండి. కనీసం ఆ రెండో దాన్నైనా తగ్గించుకోవాలి. ఎవడి కోసమో ఏడుస్తామా? ఇంతకాలం వీడి కోసం ఏడిచాం, ఇప్పుడు ఎవడి కోసం? ఎందుకు ఈ నటన, ఎందుకు ఈ అభినయం? మనకి దుఃఖం లేదు, ఏడవం అంతే. జ్ఞానం ఉన్నవాడికి దుఃఖం ఉండదండి. ఇంతకాలం ప్రేమించారు మనిషి, అతను వెళ్ళిపోతే ఏడవట్లేదు. అతను వెళ్ళిపోవడం కూడా జ్ఞానం కాబట్టి ఏడవట్లేదు. ఇక్కడ ఆ జ్ఞానం ఉంది ఆవిడకి. ఎందుకు ఏడవాలి? ఎందుకు ఏడవాలి? ఏడుస్తూ కూర్చుంటేనా గొప్ప? అంత ఏడుస్తున్నారంటే వెర్రి మమకారం, అజ్ఞానంలో ఉన్నారన్నమాట. రేపు ఏడిచేవాడు పోడా. అందుకని శాస్త్రం ఏం చెబుతుందో ఏడవద్దని చెబుతుంది. రోగిణో అంతికమాసాద్య శోచితవ్యం నబాంధవైకి. ఏడవకండి, ఎందుకు ఏడుస్తారు ఊరికి? అంతకు బదులు పని చేయండి, ఏడవాలనిపిస్తే. స్మరణీయం పవిత్రం మే నామధేయం ముహుర్ముహు. అక్కడ కూర్చొని నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఇటువంటి నామస్మరణ చేయండి. కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన ఇలాంటి నామస్మరణ చేయండి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఈ నామస్మరణ చేయండి. అది జ్ఞానం, అది ధైర్యం. 91 ఏళ్ల నా తల్లి నా ఒళ్ళో పోయిందమ్మా, నా ఒళ్ళో పోయింది ఆవిడ. 2012వ సంవత్సరం మార్చి 6వ తేదీ సాయంత్రం 6:10 5:30కి స్నానం చేయించి కోడలు తీసుకొస్తూ ఉంటే
ఏదో ఒరే నడవలేకపోతున్నారా అంది. వెంటనే ఈవిడేమో నా దగ్గరికి వచ్చి, నేను అక్కడ ఏదో కార్యక్రమం అనేది మనకు వేరే పనే ఉంది ఇక్కడ, కార్యక్రమం నుంచి వచ్చి నేను పంచె మార్చుకుని లుంగి కట్టుకుందామా అనే ఛాసలో నేనున్నా. అప్పుడు ఇప్పుడు గది దగ్గరికి పరిగెత్తుకొచ్చి ఆవిడ నడవలేకపోతున్నారు అంటున్నారంటే నేను వెంటనే పరిగెత్తుకొచ్చి నువ్వు తప్పుకొని నేను తీసుకుని, అమ్మా నువ్వు నడవడం ఎందుకమ్మా, నేను ఉండగా నేను ఎత్తుకుని తీసుకెడతా నేను అని నేను ఇలా పట్టుకుని ఆ గదిలోకి తీసుకెళ్ళి ఆవిడ మంచం మీద నేను కూర్చుని నా ఒళ్ళో పడుకోబెట్టుకుంటే ఇలా అందోసారు. నాకేం తెలియదు, ఇలా అంది. నాకేదో అనిపించింది. వెంటనే దక్షిణామూర్తి స్తోత్రం, మనీషా పంచకం, కాళహస్తి శతకం 45 నిమిషాల పాటు ఏకధాటిగా చదువుతూనే ఉన్నాను. 20 అపార్ట్మెంట్లు అదిరిపోయేలాగా. నా తల్లి చివరి క్షణాలు నన్ను కంది, నాతో పాటు 9 మందిని కంది. నేను 9వ వాడిని కూడా పద్మశ్రీ స్థాయికి చేర్చింది నా తల్లి. అటువంటి తల్లి వెళ్ళిపోతుంటే నేను ఏడుస్తూ కూర్చోనా? ఆవిడ వెళ్ళిపోవాలి, సద్గతులు కలగాలి, బ్రహ్మలోకంలో ఉండాలి, ఇంకో లోకంలో ఉండడానికి వీల్లేదు. ఆవిడ లేకపోతే నా పాండిత్యం ఎందుకు ఇక్కడ? ఆవిడ పంపాలి మనం అంటే ఇదే చెయ్యాలి. ఇక్కడ నేను చదువుకున్న జ్ఞానం నాకు అంతే చెప్పింది, ఏడుస్తూ కూర్చోమని చెప్పాలా. అక్కడికి మానవ ప్రయత్నం, కోడళ్ళ కిందికి డాక్టర్ని పిలవమని చెప్పాను. డాక్టర్ని పిలువు. ఆవిడ వెళ్ళొచ్చి డాక్టర్ని తీసుకొచ్చేసరికి అంతా అయిపోయింది. దాన్ని ఒట్టి ఈసీజీ తీసి అయిపోయింది అన్నాడు. ప్రాణం పోతుండని నేను గమనించాను. 6 గంటల 10 నిమిషాలు ఎలా పోతుందో నాకు అర్థమైంది. అయ్య బాబోయ్, యదా యాతనాదేక సందోకవాహీన మోహో భవ నమోహో మగాన్మే భవేదాత్మదేహక తదాకాశ సీతాం సుసంకాశమీశ స్మరామి స్మరారే నమస్తే వపుస్తే అని శంకరాచార్య శివభుజంగ స్తోత్రంలో ఏం చెప్పారో అది అక్షరాల నిజం అమ్మ, అక్షరాల నిజం చూశాను. ఆ జీవి యాతనా దేహం ఎంత యాతన పడుతుందో పోవడానికి. అందుకే నేను ఈ స్తోత్రాలు చదువుతుంటే మధ్యలో ఏదో ఆవిడ గురకొస్తుంటే అమ్మా ఓ అంది, ఆపే చదువు అని. నాకు అదే ఆజ్ఞ, ఏం మాట్లాడకు చదువు అని. అంటే ఆవిడకి బాగుంది అది, అదే చదివాను. అదే వింటూ 6:10కి వెళ్ళిపోయింది. నేను 6:30 వరకు చదువుతూనే ఉన్నాను. ఇది ధైర్యం, ఇది జ్ఞానం. నేను చేసే మీకు చెబుతున్నా. కనీసం 80 ఏళ్ళు దాటిన వాళ్ళ విషయంలోనైనా ఇలా ప్రవర్తించాలి మనం. ఏదో 25-30 ఏళ్ళు అంటే అలా ఉండలేం, కష్టం అది. ఇంకొకరికి అక్కడ అభినయం కోసము ఏడవద్దు, ఆత్మజ్ఞానం లేక ఏడవద్దు, అసలు ఏడిపోవద్దు. శాస్త్రమే చెబుతాం స్పష్టంగా. ఏం పర్వాలేదు, మౌనం. రమణ మహర్షి మౌనం అంతే. ఎవరు పోరు, వచ్చిన వాళ్ళు పలకరిస్తారు, అవునండి వెళ్ళిపోయారు అంతే. ఇంకంతకంటే అక్కల. ఇంకా వాళ్ళు ఏదో వీళ్ళు వచ్చారు కానీ వాళ్ళు రాలేదు, వాళ్ళు ఎవరో రాగానే ఏం అక్కర్లేదు, ఏ మర్యాదలు స్వాగతాలు. కాఫీ టీలు వస్తున్నారమ్మా, ఇవ్వకూడదమ్మా. కాఫీ టీలు ఏమిటి, అది పార్టీయా? ఎందుకు ఇవ్వాలంటే వచ్చిన వాళ్ళకి ఏదో కుర్చీలు ఉంటాయి, అక్కడ కూర్చుంటారు, వెళ్ళిపోతారు అంతే. ఉన్నవాళ్ళు పట్టించుకోగలం మనం, ఏమీ ఇవ్వక్కర్లేదు. అసలు పుచ్చుకోకూడదని నేను అంటలేదు, ఇవ్వకూడదు అంటున్నాను నేను. ఇవ్వక్కర్లేదు. అదేం మర్యాద, ఏం మర్యాద, ఎందుకు మర్యాద? అక్కడ మళ్ళీ ఎవరివ్వాలి కాఫీలన్నీ? ఆ ఇంట్లో కోళ్ళ చచ్చిపోతుంది అక్కడ. వీళ్ళందరికీ కాఫీలు కాచలేక అవన్నీ తీసుకెళ్ళి అంట గ్లాసులు మళ్ళీ లోపల పెట్టలేక వేరే గ్లాసులు పట్టుకురాలి. ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా? అప్పుడు వచ్చి కాఫీ తాగడం పెట్టండి దరిద్రం. ఏదో వచ్చారు, మర్యాద చూస్తారు, వెళ్ళిపోతారు. మన దృష్టి ఎంతసేపు ఆ జీవిని ప్రశాంతంగా పైకి ఎలా పంపించాలి? అందుకే ఏ స్తోత్రం చేయాలి ఇంకా చెబుతున్నాడు అక్కడ. 10 అవతార స్తోత్రం చేయండి, 10 అవతారాలని తలుచుకోండి. శ్రీ మహావిష్ణువు మత్స్య కూర్మవరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ కృష్ణ బుద్ధ కల్కి తథైవ చ అని 10 అవతారాలు తలుచుకో. మత్స్యక కూర్మక వరాహక నారసింహశ్చ వామనః రామో రామశ్చ పరశురాముడు శ్రీరాముడు, కృష్ణశ్చ బుద్ధక కల్కి తథైవ చ. ఈ 10 అవతారాలు ఉండే ఒక్క శ్లోకం చదవండి, అక్కడ ఇంకేం వద్దు. మత్స్య కూర్మో వరాహశ్చ గుర్తుపెట్టుకోవడం కూడా చాలా తేలిక, వాటి పేర్లే అంతకంటే ఇలా. అనుష్ఠుప్ ఛందస్సు. మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధక కల్కి. అక్కడికి అయిపోయింది, ఇంకో 4 అక్షరాలు నిండాలి సంస్కృతం ఛందస్సు. అందుకని తథైవచ అది కూడా అన్నాడు, అంతకంటే ఏం లేదు ఇక్కడ. ఇవే అని. ఇది ఎంత సులభం, ఇది చదవండి, ఇది చదవాలి. వాళ్ళతో ఉండే అనుబంధాలు బంధాలు ఏమిటో. నిన్నటి వరకు బాగానే ఉన్నాడమ్మా, ఏం వ్యాఖ్యానం. నిన్నటి వరకు బాగుండకపోతే నిన్నే పోయేవాడు కదా. నిన్నటి వరకు బాగున్నాడు కాబట్టి ఈవేళ పోయాడు. ఏమన్నా అది దండగా జరిగిపోయి మనకు కాదండి, ఆ జీవికి ఉపయోగం గురించి ఆలోచించాలి మనం. ఆ జీవికి ఉపయోగం ఏమిటి? ఎందుకంటే వాడు వెంటనే వెళ్ళాడు, అక్కడ ఉంటాడో సరౌండింగ్ అమ్మో తిరుగుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళ 10 రోజులు అక్కడే ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. 3 రోజులు అగ్నిలో ఉంటాడు,
3 రోజులు నీటిలో ఉంటాడు, 3 రోజులు ఆకాశంలో ఉంటాడు, 3 3 9 అయ్యాక 10వ రోజు మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడు. వెర్రి తాపత్రయం అంటారు దీన్ని. ఇంకా ఏమన్నా ఉందేమో అని అందరూ వచ్చి తిలోదకాలు జలోదకాలు వదిలేశాక అయిపోయింది. ఆవిడ కూడా వదిలేసింది, పెద్ద అబ్బాయి కూడా వదిలేశాడు, ఇంకేముంది నాకని పోతాడు. అప్పటికి వాడు అప్పటికి కానీ వీడికి అజ్ఞానం వదలట్లా. ఇంకా ఎవరో ఉన్నారనుకుంటాడు. అమెరికా నుంచి మా మేనల్డ్ వస్తాడు. మేనల్డ్ ఏమన్నా వీడిని కాపాడతాడు ఎక్కడ? వాడు కూడా వచ్చి మావయ్యాన్ని వదిలేశాక వాడు వదిలేశాడు, విమానం ఎక్కేశాడు. ఎవడికి అక్కర్లేదు మనం. అప్పటికి అర్థమవుతుంది జీవితం అయ్యే చేసేదేముందమ్మా, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అని. అప్పుడు అర్థమయ్యేది. అది ముందే అర్థం చేసుకోవడం కోసం కిక్కిరిసిపోయి ఉన్న మీకు అందరికీ ధన్యవాదాలు, అభినందన. అక్కడ ఎవరు ఏమనుకుంటారనేది మనకు అనవసరం అండి. వీడియో వాళ్ళు, పత్రికలు ఇవన్నీ మనకు అనవసరం. వాళ్ళు రానివి కూడా వాళ్ళకి ఏం పని? అక్కడ కూడా మనకు పబ్లిసిటీ కావాలా? పోయిన వాడి కోసం స్వచ్ఛంగా ఏడవలేమా? మన్నాడు ఆ ఫోటో పేపర్లో రావాలా? అవసరమా? స్వచ్ఛంగా నవ్వలేకపోతున్నాం చాలా విషయాలు. ఏడుపైనా స్వచ్ఛంగా ఏడవలేమా? మన దుఃఖం మనకు ఉంటుంది. వాళ్ళు ఏమిటండి, జీవితంలో ఉండే నిజాయితీ బతుకులో కనపడకపోయినా చావులేనన్నా కనపడాలి కదా. అందుకని మృతజీవి పట్ల మనం అక్కడ కూర్చుని ఏడవకుండా దశావతారాలు గుర్తు చేసుకోవాలి. శివ సంబంధమైన స్తోత్రాలు చదవాలి. ఏమీ లేకపోతే రామ 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 రామ, ఇంతకు మించిన తారక మంత్రమే లేదు. రామనామాను తారక మంత్రమనే అంటారు, తరింపజేసే మంత్రం. ఆ జీవికి మనకి కూడా. ఎందుకంటే ఇవాళ అయినా రేపు మనం అంటే తేడా ఏముంది అక్కడ? ఇంకో ఏడాదో 2 ఏళ్ళు తేడా ఏముంది ఇందులో? ఆ తారక మంత్రం జపిస్తే అయిపోయాయి. ఇంకొక మాట, సరిగ్గా జీవి పోయేసరికి కొన్ని గ్రహాలు తయారవుతాయి అక్కడ, మానవ గ్రహాలే. వీడు పోయాడుగా, వీడికి ఇవ్వాల్సిన 2 లక్షలు కృష్ణార్పణం. దాని గురించి చెబుతున్నాడు గరుడ పురాణంలో. ఇటువంటి మనుషులను మొదనష్టపు మనుషులు అంటారు. తెలుగులో మొదనష్టం అనే ఓ మాట ఉంది. ఆ మొదనష్టం అనే మాట సరికాదు, మనం తప్పు పలుకుతున్నాం. అది మృత నష్టం. మృతి చెందినవాడు నష్టపోయే సొమ్ముంది, అది ఎగ్గొట్టేస్తాడు. పోయాడుగా, పైగా అందరికంటే ముందే వచ్చి పలకరిస్తాడు. ఆయనకి నేనంటే ప్రాణం అమ్మ. వీడు 6 లక్షలు ఎగ్గొట్టాడు. ఆ ఇళ్ళకి తెలియదు. ఈ పెద్ద మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే ఇంట్లో భార్యకి చెప్పరు, చెప్పాలి. మగాళ్ళందరికీ దండం పెట్టి చెబుతున్నా, 10,000 దాటి ఎవడి దగ్గర అప్పు తీసుకున్నా, ఎవడికి అప్పు ఇచ్చినా, ఎవడికి దానం చేసినా భార్యకి చెప్పండి. ఆవిడ అనుమతి ఇస్తేనే చేయండి, లేకపోతే మానేయండి. ధర్మశాస్త్రం చెప్పింది. మన ఇష్టం వచ్చినట్టు క్లబ్బుల్లోనూ సంఘాల్లోనూ చేరి దాన ధర్మాలు చేసి మన ప్రతిష్ట పెంచుకుని చివరిని భార్యను రోడ్డు మీద పరేయమని ధర్మశాస్త్రం చెప్పాలి. మహాపాపం అది. భార్యకి పిల్లల కంటే ముఖ్యంగా ముందు భార్యకి తాను లేకపోయినా సుఖంగా బతకగలిగే ఏర్పాటు మొగాడై చెయ్యాలి. చేయకపోతే పాపాత్ముడి కింద లెక్క. ఆవిడ అడగదు ఆ విషయం. మీకంటే నాకు ఇవన్నీ ఎక్కువేమిటి అంటారు, కానీ బతకాలి కదా, బతకాలి కదా. లేకపోతే ఇవాళ ప్రభుత్వాలు చెప్పడం ఏంటండి, 2,000 ఇస్తాం, 3,000 ఇస్తాం. 3 ఏమయ్యాడు నాకు అర్థం కాదు. పిల్లలు ఏమయ్యారండి? ఎంతమందికి ప్రభుత్వాలు ఇస్తారు ఆలోచించండి. ఎన్ని ఏళ్ళు ఇస్తారు? అలాగా ఎన్ని ఏళ్ళు ఇస్తారు? ఎందుకు వస్తుంది? మనకెవరికీ లేదు. ఇంకా పైగా ప్రభుత్వాలు ఇస్తున్నాయి కదా మనం ఇవ్వడం మానేశాం. నీకు వస్తుందిగా పింఛను. ఎంతమ్మా? 2,700 పింఛను అమ్మ వితంతువుకి. ఏం బతుకుతుంది ఆవిడ? 2,700తో వీళ్ళు ఎవరన్నా బతకమనండి. ఈ యంగ్ మ్యారీడ్ కపుల్ వెళ్ళి బతకమనండి 2,700తో. ఆ వితంతువు ఎలా బతుకుతుందండి? అదో పింఛనా? అదో బతుకా? దానికి స్పష్టంగా చెబుతోంది భర్తలు లేదా భార్యలు. ఇవాళ ఆడవాళ్ళకు కూడా డబ్బు పెత్తనం వచ్చిందిగా. తీసుకోవలసిన జాగ్రత్త ఏమిటి అంటే, ఆ సొమ్ము ఎవరైనా మనకి బాకీ ఉన్నా, మనం బాకీ ఉన్నా, అది 10,000 అంటే మామూలు విషయం ఈ రోజుల్లో. ఏ పోతే వస్తుంది, పోతే పోతుంది. ఒక్కోసారి స్నేహితులకి ఇస్తాం, వదిలేస్తాం. అంతకంటే ఎక్కువైంది అంటే భార్యకి చెప్పాలి, భర్తకి చెప్పాలి. అసలు తమ్ముడే పేకాటే అంటారు. కాగితం రాయించుకోవాలి ముందు. ఆ కాగితం ఒకటి పెట్టేయాలి. కాగితం రాస్తే కానీ ఇవ్వనని చెప్పాలి. ఏం మొహమాట, నేను కాగితం అడుగుతాను, తప్పదురా అబ్బాయి అడుగుతాను, ఇచ్చేసి. నువ్వు నేను శాశ్వతం కాదు కదా, రేపు నీ పిల్లలు నా పిల్లలు దెబ్బలాడుకోకూడదురా అని తమ్ముడికే చెప్పాలి స్వయంగా. సొమ్ము ఎలా వదిలేస్తామండి? చెప్పాలి స్పష్టంగాను. నేను వాడేం బాధపడు, ఒరే నువ్వు నేను శాశ్వతం కాదు కదమ్మా, మన పిల్లలు దెబ్బలాడుకుంటారా రేపొద్దున. ఒక కాగితం రాసి నష్టమేముంది? ఎంత 2 లక్షలు తీసుకుంటే తమ్ముడో బావమరదో ఎవడైనా కాగితం రాయలేడండి. రాయని అంటున్నాడు అంటే మోసమే. ఎందుకు రాయనంటున్నావు నువ్వు? ఎగ్గొడ్డానక. ఎంతోమంది తెలుసమ్మా, నాకు పేర్లు చెబితే బాగుండదు, కోట్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, భార్య పిల్లలు అనాథలు అయ్యారు, బంధుమిత్రులు మింగేశారు ఆస్తులు. దీన్ని మొదనష్టపు ఆస్తి అంటారు, మృత నష్టపు ఆస్తి. అది తెలుగులో మొదనష్టమైంది. ఇటువంటి వాడు ప్రేతమై పుడతాడు. ఈ ఆస్తి ఇలా ఆక్రమించిన వాడు, బాకీలు ఎగ్గొట్టినవాడు పిశాచ్యమై పుడతాడు. 2
ఇంకొకడు కూడా 3-4 రకాలు చెప్పారు. ఎవరు వెంటనే స్వర్గానికి కానీ నరకానికి కానీ వెళ్లకుండా కొన్ని ఏళ్ల పాటు పిశాచాలే ఉంటారో చెప్పాడు. ఇలాగా చనిపోయిన వాడు ఆస్తిని కొట్టేసిన వాడు ఒకడు, తద్దినాలు పెట్టని వాళ్ళు ఒకళ్ళు. ఖచ్చితంగా పితృకార్యం అంత ముఖ్యమైన విషయం. మీరు సత్యనారాయణ వ్రతం చేస్తానని చేయకపోయినా సత్యనారాయణ స్వామి కొట్టడు, ఆయనకంత కోపం లేదు, ఆయన దయామయుడు. పితృకార్యం చేయకపోతే పితృదేవతలు శపిస్తారు. ఎందుకంటే మనం వదిలిపెట్టే నీళ్లు తప్ప వాళ్ళకి దిక్కు లేదండి, వేరే ఎక్కడ వేరే ఆహారం లేదు, నీళ్లు చచ్చిపోతారు దాహంతో. వీడు వదిలే నీళ్లే ముఖ్యం ఇక్కడ. ఏ కులం వారికి ఆ కులం ప్రకారం ఆచారాలు ఉన్నాయి. అందరికీ ఉన్న సామాన్య ఆచారం ఏమిటంటే, ఓ బ్రాహ్మణుడు పిలుస్తారు, స్వయం పాకమని ఇచ్చేస్తారు. కాళ్ళు కడిగి ఆయన ఏదో వండుకు బియ్యం దుంపలు అవి పెట్టి దానికి డబ్బులు కూడా ఇస్తారు. ఏదో పూర్వకాలం సంభావనలు ఇవ్వకూడదు, ఇప్పుడున్న ప్రకారమే ఇవ్వాలి. వాడు బావులేరు సరైన వాడు, ఇవి మనం చేయాల్సిన వ్యాఖ్యానాలు కావు. వాడి పాపం వాడు అనుభవిస్తాడు, నీ పని నువ్వు చేసి. అవన్నీ మాట్లాడదు ఇక్కడ. చేసే పని చేసేసి వాడు ఏం చేశాడనేది నీకు అనవసరం. అది స్వయంపాకం అంట. అది కొంతమంది పితృ అమావాస్య అని వస్తుంది, అమావాస్య నాడు చేస్తారు. కొంతమంది సంక్రాంతి నాడు చేస్తారు. మాకు ఆంధ్రాలో సంక్రాంతి నాడు చేస్తారు, పెద్దలకు పెట్టడం అంట ఉంది, ఆచారం ఉంది అక్కడ. లేదు పోయినాడు చేస్తే మరీ మంచిది. అందరూ ఇప్పుడు గుర్తుపెట్టుకో, వృద్ధులకంటే తిథులు నక్షత్రాలు తెలిసేవుగా ఇప్పుడు అందరికీ తెలుస్తున్నాయండి. న్యూస్ పేపర్లో కూడా ఇస్తున్నారు. పిల్లలు పుట్టగానే జాతకాలు రాయిస్తున్నారు. అన్ని కులాల వాళ్ళు అందరూ రాయిస్తున్నారు. అమాయకులు ఎవరు లేరు ఇక్కడ. తండ్రి పోయిన తిథి తెలియదా నీకు? సంక్రాంతి వరకు అక్కడ ఎందుకు? తిథి నాడే ఈ డేట్ కుదరదండి, జనవరి 27 కుదరదు, అది కుదరదు మనకి తెలుగు తిథి. ఆ రోజున ఖచ్చితంగా స్వయంపాకం ఇచ్చి తీరాలి. తద్దినం బ్రాహ్మణులు స్వయంగా మంత్రపూర్వకంగా పెట్టేవాడు, 2 బ్రాహ్మణులను పిలిచి మంత్రానికి వేరే పిలిచి ఖచ్చితంగా చేయాల్సిందే. అది లేకపోతే నరకాలు ఖాయం. ముందు ప్రేత అయిపోతాడు ఈ పెద్ద కొడుకు. అది కూడా ఇంకో మాట తెలిసిన వాడికి చెబుతున్నా, గరుడ పురాణంలో ఉన్నమాట చెబుతున్నా, అన్నదమ్ములు 4 ఉంటే 4 విడిగానే పెట్టాలి, సామూహిక పథకాలు కుదరవు. ఒక్కోసారి వస్తే పెద్దన్నగారు ఉన్నాడు కాబట్టి అక్కడికి వచ్చి దద్దినం పెట్టేవాడు తమ్ముడు అంటారు, కింద చేయడుతూ ఉంటాడు అనమాట. అలా పెట్టచ్చు, ఎందుకంటే అవకాశాలు పరిస్థితులు ఉంటాయి. కానీ వీడు బొంబాయిలోనూ వాడు బోడపాటులోనూ ఉంటే ఇద్దరు విడిగా పెట్టాల్సిందే. ఇది ఎందుకు పెడతారంటే, ఇప్పుడు హిందూ ధర్మంలో మేకు బిగింపులు ఉంటాయండి. వీడు పెట్టకపోతే వాడైనా పెడతా, అందరూ కలిసి ఎగ్గొడితే. మా అన్నయ్య పెడతాడు అని తమ్ముడు, మా తమ్ముడు గొప్ప భక్తి అని అన్నగారు మొత్తం ఎగ్గొడితే ఆ తల్లి ఏమవుతుంది? పోయినావిడ. నీకు 4 పెట్టమన్నారు. ఏడాదికి ఒక్కరోజు చేయలేమా అండి? అంత కొంపలంటూ అంత ఖాళీ లేకుండా ఉన్నావా? రేపు మనకి ఈ స్థితి వస్తుంది కదా. అలా తద్దినాలు పెట్టిన వాడు కూడా పిశాచం అవుతాడు. ఇంకొకడు కూడా అవుతాడు, తాను సంపాదించింది దాంతో అంతకంటే ఎక్కువగా కుటుంబ సభ్యుల్ని, భార్యని కానీ భర్తని కానీ పిల్లల్ని కానీ ఏడిపించుకు తింటాడే జీవితం అంతా కాల్చుకు తినడం అంటారు. ఈ పని స్త్రీలు చేసినా పురుషులు చేసినా వారు 1000 సంవత్సరాలు పిశాచం అవుతారని చెప్పారు. మన కుటుంబ సభ్యులనే మనం బాధ పెడుతున్నామంటే దేనికి పనికొస్తాం మనం? ఇంకా బయట దేశానికి ఎలాగో పనికిరాం, కుటుంబంలో వాళ్ళకైనా ఏం చేయలేమా? వాళ్ళని ఎందుకు బాధ పెట్టాల్సి వస్తుంది? కాల్చుకు తింటాడు ఒక్కో మొగుడమ్మ. వీడు సంపాదించడు, ఆవిడ సంపాదించేది పట్టుకుపోతాడు ఇక్కడి నుంచి. వీడు తాగి తందనాలు ఆడతాడు, ఆవిడ సంపాదన ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేసి నానా యాతన పడుతూ ఉంటుంది, అది పట్టుకుపోతాడు. ఏమన్నా అంటే కొడతాడు. రకరకాలు ఉన్నాయి. ఈ సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని శిక్షలు చెప్పారు. పిశాచం అవ్వడం ఏమి అబద్ధం కాదు. అశ్వత్థామ భారత యుద్ధం తర్వాత 3000 ఏళ్ళు పిశాచమై తిరిగాడమ్మా, శ్రీకృష్ణ భగవానుని శాపం. ఎందుకంటే ఉత్తర గర్భాన్ని అస్త్రంతో పోగొట్టిన పాపానికి, పాండవులను అందరినీ అర్ధరాత్రి చంపినటువంటి ఉప పాండవులను చంపిన పాపానికి శ్రీకృష్ణుడు చెప్పించాడు, 3000 ఏళ్ళు పిశాచమే ఉంటావు పో, నువ్వు బ్రాహ్మణ జన్మెత్తో బ్రాహ్మణ కులానికి అవమానం నువ్వు అన్నాడు. ఎంత తపస్సు! నువ్వు తపస్సు చేస్తే ఎవరికి కావాలి? నువ్వు చేసిన